ఇక పాత కొత్త తరాల మేళవింపు పీసీసీ కమిటీలకు ఏఐసీసీ పచ్చజెండా 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని ఏర్పాటు చేశారు. ఇక్కడ కాంగ్రెస్ అధిష్టానం గురువారం ప్రకటించిన పీసీసీ కమిటీలలో సీనియర్లతో పాటు కొత్త తరం నేతలకు స్థానం లభించింది. రాజకీయ వ్యవహారాల కమిటీలో సమూల మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 22 మందితో ఏర్పాటు చేసింది. పలువురు సీనియర్ నాయకులకు చోటు కల్పిస్తూ సలహా కమిటీని అదనంగా నియమించింది. వీటితో పాటు పునర్విభజన అంటే డీలిమిటేషన్, సంవిధాన్ బచావో కార్యక్రమం, క్రమశిక్షణ వ్యవహారాల కమిటీలను కూడా ప్రకటించింది. ఆ కమిటీలకు సంబంధించినటువంటి పీసీసీ కమిటీలను ప్రకటించింది ఆ పార్టీ అధినాయకత్వం. ఒకసారి ఎవరెవరికి పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే ఒకసారి లెక్కలు చూద్దాం. ఒకసారి ఎవరెవరికి ఇచ్చిన ఏం కథ అంటే ఇది సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ. అంటే సంవిధాన్ బచావో అంటే రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేసేటోళ్ళు వినయ్ కుమార్, అద్దంకి దయాకర్, శంకరయ్య, బాలునాయకు, అరకెల నర్సారెడ్డి ఎక్స్ఎమ్మెల్సీ ఆయన, ఆత్రం సుగుణ, రాచమల్ల సిద్ధేశ్వర్, ఆ తర్వాత సంతోష్ కోల్కొండ, పులి అనిల్ కుమార్, ఆ తర్వాత జూలూరి ధనలక్ష్మి, మజీద్ ఖాను, జి రాములు, అర్జున్ రావు, సౌరి, కొల్లం వల్లభరెడ్డి, ఆ తర్వాత వెన్మం శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి పోరాటం చేసే కాడనేమో బీసీ ఎస్సీ ఎస్టీలను తిరిగేసారు చూడు పోరాటం చేసే కాడ. ఇక డిసిప్లినరీ కమిటీ కాడికి వచ్చేసరికి మల్లు రవి, ఆ తర్వాత సయ్యద్ మోహన్ వైస్ చైర్మన్, నిరంజన్ రెడ్డి, కె కమలాకర్ రావు, జాఫర్ జాయిద్, రామకృష్ణ, జీవి రామకృష్ణ బీసీఓ కాదు తెలియదు కానీ వీళ్ళందరూ అయితే ఓసీలే క్రమశిక్షణ తీసుకునే కాడ, మిగతా వాళ్ళు ఎస్సీ కూడా ఉన్నారు. ఇక అడ్వైజరీ కమిటీ మీనాక్షి నటరాజన్, ఏ రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు, జానారెడ్డి, కేశవరావు, మధుయాష్కి గౌడ్, చిన్నారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జయప్రకాష్ రెడ్డి, జాఫర్ జాదవ్, జీవన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాముల్ నాయకు వీళ్ళని పెట్టిరు. ఈ 15 మంది కమిటీ అడ్వైజరీ కమిటీ కింద పెట్టిరు. ఇందులో 1 2 3 4 5 6 6 రెడ్లను పెట్టిరు. ఈ 15 మందిలో ఇక 9 మంది మిగతా వాళ్ళు ఇలా అడ్వైజ్ చేసే దాంట్లో మెజారిటీ వాళ్ళదే కదా. ఇంకా డీలిమిటేషన్ కమిటీ అని ఒకటి పెట్టారు. చల్లా వంశీచంద్రెడ్డి చైర్మన్, దానికి గద్వాల విజయలక్ష్మి ఎవరు కేశవరావు గారి కూతురు, ఆది శ్రీనివాసు, కవంపల్లి సత్యనారాయణ, డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత శ్రీ పవన్ మల్లాడి, ఆ తర్వాత డి వెంకటరమణ వీళ్ళ పేర్లు పెట్టిరు డీలిమిటేషన్ కమిటీలో. ఇక పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజనరసింహ, వంశీచంద్రెడ్డి, ఆ తర్వాత రేణుకా చౌదరి, పొరిక బలరాం నాయకు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి సీతక్క, షబ్బీర్ అలీ, మహమ్మద్ అజారుద్దీన్, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, బీర్లా ఐలయ్య, పి సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, జట్టి కుసుమకుమార్, ఈరవర్తి అనిల్ కుమార్. ఇక వీళ్ళిట్లుంటే ఎక్స్ అఫిషియో మెంబర్స్గా all AICC secretaries attached to Telangana, all AICC secretaries from Telangana, PCC working presidents, heads of frontal organization, special invitees, state cabinet ministers అంటూ ఇగో ఈ లేఖ విడుదల చేసిరు. ఈ కమిటీలు వేసిరు. ఈ కమిటీలలో కూడా మెజారిటీగా అంటే నిర్ణయాలు తీసుకునే కమిటీల కాడ మాత్రం వాళ్ళు తిష్టేసి పోరాటాలు చేసే కాడ బీసీ ఎస్సీ ఎస్టీలకు అప్పచెప్పారు అన్నట్టు. చాలా అద్భుతంగా ఉంది కమిటీ. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.